ఈ ఇడ్లీ రాయి అయి ఉంటే బాగుంది అన్న, తలకేసుకుని కొట్టుకుని చచ్చిపోతుంది. క్రిస్పీగా ఉందో చూడండి. ఇది కాదు విద్యార్థి భవన్లోనే ఆ దోశ ఎంత ఉంటది కదా, ఇది ఎంత ఉందండి, డబల్ సైజ్ ఉందిరా. నోట్లో కరిగిపోతుందిరా నిజంగా. నెక్స్ట్ లెవెల్ లో ఉంటది, నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆంధ్ర భవన్ అంట. ఏంటో ఈరోజు సండే గానీ మేము ఎందుకో వెజ్ ఫుడ్ తిందాం అనుకుంటున్నాం ఈ రోజు. అది టిఫిన్స్ బెంగళూరులో విద్యార్థి భవన్ అని ఒకటి ఉంటది. ఓకే, సో విద్యార్థి భవన్ ని లైక్ ఏమంటారు దాన్ని, ఇన్స్పిరేషన్ తీసుకున్నారా, తస్కరించారా? అలా తీసుకొని ఆంధ్ర భవన్ అని ఒకటి పెట్టారు. ఓకే, బేసిక్లీ అక్కడ నేను ఏదో రీల్ లో చూసా, బెన్నె దోశ, బెంగళూరు విద్యార్థి భవన్ లో చేసే బెన్నె దోశ అని అక్కడ పెట్టారు. సో ట్రై చేద్దామని వెళ్తున్నాం. అది కూడా సండే పూట. సండే నార్మల్ గా నాన్ వెజ్ తింటాం మనం. ఈ రోజు మనోడు ఎలాగో రీల్ లోని ఆంధ్ర భవన్ ఒకటి చూసాం, అది ట్రై చేద్దాం అన్నాడు. సో అక్కడికైతే స్టార్ట్ అయ్యాం ఇప్పుడే. ఎలా ఉంటది, ప్రైజింగ్ ఎలా ఉంటది అండ్ ఫుడ్ కొత్తగా ఓపెన్ చేశారా? ఏంట్రా ఈ మధ్య జిమ్ కి వెళ్తున్నానని చూపిస్తున్నావు కదరా? 1 వీక్ నుంచి జిమ్ కి వెళ్తున్నా. మనం వెళ్తున్న జిమ్ కే అరంత్ గడ్ కూడా వస్తున్నాడు. నేను జిమ్ బ్లాగ్స్ చేయట్లేదు కాబట్టి మీకు కనిపించట్లేదు, కానీ నెక్స్ట్ ఆ వ్లాగ్స్ లో చూపిస్తా జిమ్ లోని ఎలాగా వర్కౌట్ చేస్తున్నాం ఏంటి, అండ్ మనోడు చేసే యాసాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నీ వాచ్ చూపించాను రా ఆల్రెడీ. జిమ్ కి వెళ్లకుండా వాచ్ కొనుక్కోవడం. ఒరే ఇది వాచ్ కాదు, ఫిట్నెస్ ట్రాకర్ అంటారు దీన్ని. అదే నీకు తెలియదురా, వేలు ముద్రగలరా మీరు. దీనిలోనే ఎక్కడరా స్క్రీన్ కనిపిస్తుంది, టైం ఎక్కడరా కనిపిస్తుంది దీని మీద. అదే నీకు టైమింగ్ లేకుండా నువ్వు జిమ్ ని బయట పాటిస్తున్నావు కదా, అందుకని. ఓకే ఓకే, నువ్వు కూడా కొంటావు కదా, నువ్వు కొన్ని రోజు నేను కూడా కమ్మ దొబ్బుతాను నీకు. పదే ఫస్ట్ ఆంధ్ర ఏదో భవనం, ఆ భవన్ కి వెళ్ళేసి ఎక్కడుందో చెప్పు. అది అక్కడికి వెళ్ళాక అడ్రస్ చూపిద్దాం. ఎండాడి దగ్గర ఉంది గైస్, ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. చలో. అది ఎండాడే. సో గైస్ ఇప్పుడే మనం ఆంధ్ర భవన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఉందన్నమాట. అరే సేమ్ ఆ విద్యార్థి భవన్ లాగే పెట్టారా బోర్డు కూడా, ఆ పెయింట్ అదంతా. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసరికి కరెక్ట్ గా మనకి ఎండడికి వెళ్ళే దారి ఉంటది కదా రుషికొండ నుంచి. సో ఆ దారిలోనైతే ఉంటది అనమాట స్టార్టింగ్ లోని ఆంధ్ర భవన్ అని చెప్పి. హాయ్ గురు, వాట్సాప్. జాగ్రత్త, నా చేతికి ఫిట్నెస్ బ్రాండ్ ఉంది. త్వరగా వచ్చాను. సో యాక్చువల్ గా మేము దారిలో ఉన్నప్పుడే మా రవి అలికి కూడా చెప్పేసాం. రవి హ్యారియాలు కూడా వచ్చేసారు, లోపల ఉన్నారు. వెళ్ళి ఆంధ్ర భవన్ లో ఫుడ్ ఎలా ఉందో చూద్దాం. ప్యూర్ వెజిటేరియన్. ఇంకా ఇప్పుడు కొత్తగా కట్టినట్టు ఉన్నారు, ఇంక కొత్తగానే ఉంది. లోపలికి మనం వెళ్తే స్టార్టింగ్ లో వైజాగ్ ఫర్ అవర్ యాప్ ఓనర్ ఉన్నారు. వైజాగ్ ఫర్ అవర్ పేజ్ కాదు, యాప్ ఓనర్. ఎలా ఉంది హ్యారీ యాప్ రెస్పాన్స్? అల్టిమేట్. అబ్బా, ఆర్డర్ చెప్పేశారు అప్పుడే. ఏమేం చెప్పారు? సూపర్ రోస్ట్, మసాలా దోశ, గీ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ. అబ్బో చాలా చెప్పారు. సీటింగ్ వచ్చేసరికి ఇలా మనకి స్టాండింగ్ అంటే ఓల్డ్ హోటల్లో ఉంటాయి కదా సీటింగ్, అలా అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చైర్లు కూడా చూసుకుంటే మొత్తం మన పాతకాలపు చైర్లు ఉంటాయి కదా, ఆ చైర్ సీటింగ్ అయితే ఉంది. మొత్తం ఓల్డ్ వైబ్ అయితే వస్తుంది. అదెందుకురా జిమ్కి వెళ్ళి డంబుల్స్ ఎత్తమంటే టేబుల్స్ ఎత్తుతున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇడ్లీ అండ్ దోశ కౌంటర్ అయితే ఉంది గైస్. అక్కడ చూడండి ఎలా రాశారు. ఇది చూడగానే మనకి ఆంధ్ర వైపు వచ్చేస్తుంది. కూర్చోమయ్యా, ఏమైంది? వడ కావాలి, ఇడ్లీ కావాలి, దోశ కావాలి. డైట్ వద్దా? ఒక్కటే డైట్ వద్దా? చిన్న ముక్కలు. ఫస్ట్ చిన్న మొక్కలు వీడియోకి తింటాడు, తర్వాత మొత్తం దున్నేస్తాడు. 5 ఐటమ్స్ ఉన్నాయా? ఓన్లీ టిఫిన్సా? మీల్స్ లేవా? ఓకే, సో ఓన్లీ టిఫిన్స్ అంట. ఇక్కడ మనకి ఆల్రెడీ టిఫిన్స్ వచ్చేసాయి. ఇది వచ్చేసరికి ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ చెప్పారు. ఈ ప్లేట్లు చూసారన్నా ఎంత ట్రెడిషనల్ గా ఉందన్న ప్లేట్లు కూడా. ఏమన్నా గీ ఇడ్లీ, ఇది నార్మల్ ఇడ్లీ. వడ మంచిదా? ఒరే నువ్వు ఫోటోలు పెడుతున్నావా బ్రోకి? ఏం తింటున్నావు అది? ఇవన్నీ పెట్టరు ఒకసారి ఫోటో, నీకు వెంటనే ఫోన్ వచ్చేస్తుంది. యూజ్ ఓన్లీ ప్యూర్ కౌ గీ అంట. కుర్చీ ఈ ఓల్డ్ వైబ్ ఇస్తుంది కుర్చీ ఇదంతా. అండ్ ఇది మనకి చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళినప్పుడు మా అర్హంత్ గడు ఏం చెప్పాడు అనుకుంటున్నావు? ఇది బెంగళూరులోని విద్యార్థి భవన్ ఉంటది కదా, ఇలా బెన్నె దోశలు లైన్ గా తీసుకుని వస్తారు, దాని రెప్లికా టైప్ చేశారు అంటున్నాడు. మరి ఆడుకున్న దాన్ని బట్టి చెప్తున్నాను, నాకు తెలియదు అది. అన్ని దోశలు ఉంచుతారన్న. ఇది వచ్చేసరికి ఇది చూడు మొత్తం ఇది గీ ఇడ్లీ. అబ్బా
డీటెయిలింగ్ పీక్ డీటెయిలింగ్ కూడా తెలియదు దానికి అంత నెయ్యి వేసిరే. అది లోపల పీల్చుకుంది అంటే ఇడ్లీ అంత సాఫ్ట్ గా ఉందని అర్థం గైస్. ఇగో ఆ సాఫ్ట్ ఇడ్లీ ఒరే కూర్చోరమ్మయ్య, నువ్వెందుకు నించొని ఏదో ఇన్స్పెక్షన్ కి వచ్చినట్టు. తీ ఒక ముక్క తిను. తీసుకో ఈ ఇడ్లీని కొబ్బరి చట్నీలోని పేరు చేసుకొని తిందాం. కరిగిపోతుందా? నోట్లో కరిగిపోతుందిరా. తినమాయా నువ్వు అలా చూడక. బయటే ఏంటండి నోట్లో కరిగిపోతుందిరా నిజంగా. సో దాంతో పాటు మనకి ఇక్కడ పక్కన ఒక చట్నీ ఇచ్చారు. అల్లం చట్నీయా? అల్లమేనా? అల్లం చట్నీ మరి బాగుందిరా. అల్లం చట్నీ కూడా సాంబార్తో ట్రై చేయనా? నాకు తెలుసు నేను వచ్చేసరికల్లా మొత్తం ఆర్డర్ అంతా ఇచ్చి రెడీగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? హ్యారీ అంత ఫాస్ట్గా ఆర్డర్ ఇచ్చాడు. ఈరోజు సండే హ్యారీ నాన్ వెజ్ తిండు. కేవలం ఈ రోజు హ్యారీ కోసమే మేము వెజిటేరియన్ రెస్టారెంట్కి వచ్చాం. సండే కూడా చూసావా? వెజ్ తింటాను. అవునులే. ఒక్కసారి ఒక చిన్న ఫోటో తీసి ఇప్పుడు ఇచ్చారు. పట్టుకోరా, అలా ఓపకూడదు అది. పెట్రా కాదు, విద్యార్థి భవన్లోనే ఆ దోశ ఎంత ఉంటది కదా, ఇది ఎంత ఉంది? డబల్ సైజ్ ఉందిరా. ఆంధ్ర పెద్దదన్నమాట. ఆంధ్ర పెద్దది కదా. ఇది వచ్చేసరికి మనకి బెన్నెం మసాలా దోశ గైస్. కాదు సైజ్ ఎంత పెద్దగా ఉంది. హ్యారీ దీని పేరేంటి? సూపర్ రోస్ట్ మసాలా దోశ అంట. కానీ బయట అవుటర్ లేయర్ చూడు ఎంత క్రిస్పీగా ఉందో చూడండి. ఇది ఇగో అలగిరిపోతుంది చూసారా. లోపల మళ్ళీ ఇక్కడ ముట్టుకుంటే సాఫ్ట్ గా భలే ఉంది. కందిపొడి అనుకుంటా. కందిపొడి కారం పొడి విత్ నెయ్యి అండ్ దాంతోపాటు కొబ్బరి చట్నీ అండ్ సాంబార్ ఇచ్చారు. అల్లం చట్నీ కూడా ఇచ్చారు. లెట్స్ ట్రై. బ్రోక్ చెప్పరా 1 బైట్ అని. చాలా బాగుంది. క్రంచీగా ఆ పొడి తగులుతూ కారంగా లైట్ కారం తగులుతూ భలే ఉంది. మసాలా కొద్దిగా ఇలా తీసుకొని కొబ్బరి చట్నీ చేసుకొని తిందాం. నీకు ఒకటా? సేమ్ ఇది నార్మల్ దోశ వచ్చేసరికి దోశ కావాలా? ఇది దోశ నీకు ఒకటి. చాలా బాగుందిరా. యాక్చువల్ గా మీరు బెంగళూరులోనే ఒకవేళ తినుంటే చిన్న సైజులో ఇస్తారు, కానీ ఇక్కడ మనకి అదే టెక్స్చర్ అదే టేస్ట్ మనకి ఒక పెద్ద సైజ్ దోశలో వేసేస్తున్నారు. క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఆ కందిపొడి తగులుతూ ఆ మసాలాతోని అండ్ ఆ కొబ్బరి చట్నీతోని చాలా బాగుంది. కానీ నెయ్యి ఎంత వేసారో తెలియట్లేదు రా బాబు. వేయగానే మొత్తం ఇడ్లీలోకి పీల్చుకుపోయింది అలా లోపలికి వెళ్ళి. చూడు ఎంత సాఫ్ట్గా ఉంది. ఇలా ముడత చూసారా ఎలా విడిపోతుందో ఇడ్లీ. దానిపైన కారపొడి వేసి ఇచ్చారు. స్మెల్ కూడా అద్దరిపోయింది. ఇంకా లిటరల్లీ దూదే ఇడ్లీ. కొద్ది చట్నీతో పేరు చేసుకొని సాఫ్ట్ టేస్ట్ ఇడ్లీ. వైజాగ్ వాళ్ళకి నెక్స్ట్ ఇంకొక ఫేవరెట్ టిఫిన్ స్పాట్ వచ్చేసింది గురు. అప్పుడు ఏమైంది? రుషికొండలో టిఫిన్ షాప్ అంటే ఏదో ఉండేది కదా. అదేంటి? ఏం అవ్వలేదు మా, నువ్వు రావట్లేదని మూస్తారు అంతే. లేదా? ఎప్పుడు వెళ్ళావు నువ్వు అక్కడికి? 1.5. మొన్న వెళ్ళి అడిగా ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే అర్హత తినడానికి రావట్లేదు అందుకే మూస్తాను అన్నా. ఆంటీ దగ్గర బాగుండాలి ఉంటాయి. అది చాలా బాగుంది నిజంగా. లిటరల్ చెప్తున్నా, ఇడ్లీ అయితే మెల్ట్ ఇన్ మౌత్ అంతే. అండ్ దోశ కూడా మనకి క్రిస్పీగా ఆ స్పైసీనెస్ తగులుతూ అండ్ మసాలాతో టేస్ట్ బాగుంది. చాలా బాగుంది. రవికి అంత ఇదంటే చూడు, దోశ స్పూన్ తో తింటున్నాడు. అదే ఈ లవ్ జడ ఈ లవ్ వడ. ఈ లవ్ జడ ఈ లవ్ వడ. ఎరా లవ్ చూడు సిగ్గు. ఈ ఇడ్లీ రాయి అయి ఉంటే బాగుంది అన్న. తలకేసుకుని కొట్టుకుని చచ్చిపోతుంది. అంత చిన్న రాయితో పొడిసుకుంటావా? ఏమైంది? 1 బైట్, జస్ట్ 1 బైట్. మళ్ళీ ఎంత ఫుడ్ చెప్పామంటే ఏదో ప్రమోషన్ అనుకుంటారు. బిల్లులు చూపించరా. మా హ్యారీ అక్కడ కేఓటీ వస్తే బిల్లులు ఎలా ఉంటాయి అలా ఉంచాడు హ్యారీ. మొత్తం చాలా ఆర్డర్ చేస్తాం ఇక్కడ, అన్ని రకాలు ట్రై చేద్దామని చెప్పి. ఎన్ని బిల్లులు ఉన్నాయి చూడండి. వైజాగ్ ఫర్ ఎవర్ యాప్ 15,000 క్రాస్ అయిన పార్టీయా?
యాక్చువల్ గా హ్యారీ మొత్తం ఆర్డర్ చెప్పిన తర్వాత ఇక్కడ వెళ్ళేసి మళ్ళీ ఇంకో ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ వడ 3 ప్లేట్లు దోశ చెప్పాడు. అలా నేను చెప్పాను ఈయన ఆ. దోశలు అయిపోయి తినేసారు. నువ్వు దోశ తింటానన్నావా లేదా? గొడవ పడంత తింటానన్నావు. ఒరే తీసురా. ఇడ్లీ తిన్నాం, దోశ తిన్నాం, ఇప్పుడు వడ వచ్చేసింది. వడ సైజ్ చూడండి ఎంత ఉందో. సూపర్ క్రిస్పీగా ఉంది. ఇంకా దోశలు వద్దురా బాబు, నాకు పార్సల్ చేసేయండి. నాకు వద్దు, చాలా ఎక్కువ ఆర్డర్ చేశారు. ఈ గారెలు వచ్చేసరికి మనకి ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి వేడి వేడి వడ క్రిస్పీగా లోపల సాపుతో మళ్ళీ ఉంది. చూడండి పొగలాలకు వస్తున్నాయి. కొబ్బరి చట్నీతో పేరు చేసుకుని ట్రై చేద్దాం. రే వడ కూడా ఎలా తీస్తాడు రా. నేను ఇంక తినరా, చచ్చిపోతాను రా. నా వద్దురా బాబు, ఎందుకురా. మరి కొద్దిగా సాంబార్తో ట్రై చేద్దాం. సాంబార్ కొద్దిగా పల్చగా ఉంది, మరీ పల్చగా ఉంది. సాంబార్ అంత నచ్చింది అక్క. సాంబార్ కంటే చట్నీయే బాగుంది. సాంబార్ నాకు అంతేం అనిపించలేదు, చాలా పలుచగా ఉంది వాటర్ లాగా. బట్ కొబ్బరి చట్నీ బాగుంది. బాబాయ్ ఒరే ఎన్ని దోశలు చెప్పారా అన్న? ఎవరైనా తింటారంటే ఇచ్చేయండి అన్న, ఆర్డర్ తీసుకున్న వాళ్ళు. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంటే కానీ ఈ వడకి చికెన్ కర్రీ, చికెన్ పులుసు కానీ లేకపోతే మటన్ కర్రీ కానీ ఉంటే గురు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చికెన్ కర్రీ ఉంటాయి. ఏటన్నా మాట్లాడే ఫ్రీడమ్ కూడా లేదా బ్రో? ఈ వడకి చికెన్ కర్రీ ఉంటే బాగుంటుందా బాగోదా? నెక్స్ట్ లెవెల్లో ఉంటది, నెక్స్ట్ లెవెల్లో ఉంటది. అరే బయట ఇచ్చేద్దాం రా ఎవరికైనా. అదిరిపోయింది. 3 ట్రై చేసాం, 3 నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. దాని ప్రైజింగ్ ఎంత అయిందో మీకు లాస్ట్ లో చెప్పాలి. సూపర్ రోస్ట్ మసాలా దోశ వచ్చేసరికి 100 రూపీస్, సాంబార్ వడ 60 రూపీస్, గీ ఇడ్లీ 40 రూపీస్. ఇక్కడికి వచ్చి మీరు అక్కడ మెనూ ఉంటుంది కాబట్టి చూసుకొని ఆర్డర్ చేయొచ్చు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మన వైజాగ్ వాళ్ళకి ఇంకొక మంచి టేస్ట్ దొరికే టిఫిన్ స్పాట్ అయితే దొరికేసింది. వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. మెయిన్ గా ఈ దోశ చూసారా క్రిస్పీగా ఎలా ఉందో అది. సో గైస్ ఇప్పుడే ఫుడ్ తినేసి వచ్చాం. హ్యారీ వెజ్ నువ్వే రివ్యూ చెప్పాలి. హరి ఎలా ఉంది చెప్పు. గుడ్డా ఇడ్లీ తినలేదా? అప్పుడల్లా ఉన్నాయి. అప్పుడల్లా మరి అదే ఆ సూపర్ రోస్ట్ దోశ అంటే ఏంటి గురు? ఇడ్లీ సూపర్. నీకేం నచ్చిందిరా? తినలేదు గురు. ఒరే ఏ నచ్చింది? బాగుందా ఫుడ్? నైస్. వాటర్ బాగుందని చెప్పు. వాటర్ బాగుందంట. యాక్చువల్ గా ఆ దోశ అయితే సూపర్ క్రిస్పీగా ఉంది గైస్. అలా క్రిస్పీగా తినాలనుకున్న వాళ్ళకి నచ్చుతుంది. లేదు మనం అట్లు తింటాం కదా మెత్తగా, అలాంటి తినాలనుకున్న వాళ్ళకి ఇంత క్రిస్పీ నచ్చకపోవచ్చు. కానీ నార్మల్ క్రిస్పీగా అప్పుడల్లా తినాలనుకుంటే మాత్రం దోశ బాగుంది. ఇడ్లీ కూడా నోట్లో అలా మెల్ట్ అయిపోతుంది. వడ కూడా బాగుంది. సో బిల్లు కూడా పర్లేదు, బాగానే అయింది. రీజనబుల్ గానే ఉందా బిల్లు? దోశ 100 రూపీస్, 40 రూపీస్. వెరీ రీజనబుల్. సో ఇక్కడ మనకి ఎండార్ దగ్గర ఎవరైనా ఈ ఆంధ్ర భవన్ లో ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. టిఫిన్స్ అయితే బాగున్నాయి. ఆల్రెడీ ఎవరైనా ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ప్రెసెంట్ ఇక్కడ నుంచి మేము అలాగా కాసేపు తిరిగేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ప్రెసెంట్ ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో బ్లాగ్ తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.